అసలు నమ్మిన వాళ్ళే మనల్ని నట్టేట ముంచితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఈ ఎపిసోడ్ లో బయటపడబోయే ఆ ఒక్క నిజం హీరోయిన్ జీవితాన్ని అలాగే ఆ ఊరిని మార్చేయబోతుంది. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు మేయర్ ఆఫ్ ఈస్ట్ టౌన్ అనే వెబ్ సిరీస్ లోని 6వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే స్టోరీ స్టార్టింగ్ లోనే కేటీ వాళ్ళ ఇంటికి వెళ్తుందన్నమాట. కేటీ వాళ్ళ అమ్మ అయితే తన కూతురుని చూసి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. అంతేకాకుండా కేటీ వాళ్ళ అమ్మగారికి ఏంటంటే హీరోయిన్ అంటే కోపం కదా, కానీ ఈసారి మాత్రం తన ప్రాణాలు పణంగా పెట్టి తన కూతురుని కాపాడిందని చెప్పేసి తనతో మాట్లాడాలని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు మీడియాలో కూడా ఈ న్యూస్ ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ తన ప్రాణాలు తెగించి మరీ కేటీని మిస్సీని కాపాడిందని చెప్పేసి అంటూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు చర్చి ఫాదర్ కూడా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగింది చెప్తాడనమాట. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసిందండి, ఎరిన్ అనే అమ్మాయి. సర్లేని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. ఆ అమ్మాయిని కారు ఎక్కించుకొని తీసుకెళ్లేటప్పుడు సడన్ గా అమ్మాయికి ఫోన్ వచ్చింది. దాంతో ఆ అమ్మాయి ఏంటంటే ఒక పార్క్ దగ్గర దిగిపోయింది. కాకపోతే మరుసటి రోజే ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఆ విషయం చెప్పాలంటే నాకు భయం వేసిందండి. అందుకనే ఆ భయంలో నేనేం చేశానంటే ఆ అమ్మాయి సైకిల్ తీసుకెళ్లి బ్రిడ్జ్ మీద నుంచి కింద పడేశాను. అంతేనండి, నాకు ఈ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అనడంతో పోలీస్ ఏమంటాడంటే, సరే నువ్వు చేయలేదంటున్నావు, అంతా బానే ఉంది, కాకపోతే నీ మీద కొంచెం డౌట్ గా ఉంది, అందుకని నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుందని చెప్పేసి అనడంతో చర్చి ఫాదర్ కూడా తప్పకుండా సరే అని చెప్పేసి జైల్లో ఉంటా అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ పై అధికారిని చూపిస్తారు. ఆయన ఏంటంటే మీడియా ముందుకు వచ్చి చెప్తాడనమాట, ఇలాగ హీరోయిన్ అందులోను కోలిన్ అనే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి ఆ ఇద్దరు అమ్మాయిలను కాపాడారు. అందులోని కిడ్నాపర్ గారిని చంపేశారు. కాకపోతే కోలిన్ చనిపోయాడు, ఎంతో బాధపడుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విజువల్స్ అన్ని హీరోయిన్ హాస్పిటల్లో ఉండి చూస్తూ ఉంటుంది అనమాట. తాను కూడా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే కోలిన్ అనేవాడు తనకి ముద్దు పెట్టి మరీ ప్రపోజ్ చేశాడు. అలాంటి వాడు తన కళ్ళ ముందే చనిపోయేసరికి తను బాధపడుతూ ఉంటుంది. హీరోయిన్ కూడా ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కొన్ని రోజులకి ఏంటంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. కాకపోతే తన ఇంటికి వచ్చి చూస్తే బయట చాలా మంది మీడియా వాళ్ళు ఏంటంటే హీరోయిన్ ని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ మాత్రం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్లి ప్రశాంతంగా కూర్చుంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఇంట్లో తన ఫ్రెండ్ లోరీ ఉంటుంది. లోరీ బాధగా ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ అడుగుతుంది, ఏంటి అలా ఉన్నావు అని చెప్పేసి అనడంతో, ఏముంది నా భర్త జాన్ మళ్ళీ ప్లే బాయ్ అయిపోయాడు, వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని చెప్పేసి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి, అసలు అలాంటి వాడితో ఎందుకుంటున్నాను, వదిలేయచ్చు కదా అని చెప్పేసి అంటే లోరీ ఏమంటుందంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు అన్యాయం అయిపోతారు, అందుకని ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఇంతకు నీ భర్త ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి అంటంతో వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు లోరీ వాళ్ళ భర్త జాన్ చూపిస్తారు. తానేంటంటే వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో జాన్ వాళ్ళ నాన్నతో ఏమంటాడంటే, నా భార్యకి నా మీద డౌట్ వచ్చింది నాన్న, నేను వేరే అమ్మాయితో తిరుగుతున్నాను అని చెప్పేసి అంటంతో జాన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, సరే నీ భార్యకి డౌట్ వచ్చింది బానే ఉంది, మరి నువ్వు నిజంగానే తిరుగుతున్నావా అని చెప్పేసి అంటంతో జాన్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అదే సమయంలో జాన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, చూడరా 2 పిల్లలు ఉన్నారు నీకు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, ఇలాంటి సమయంలో ఈ పనికిమాలిన పనులు ఏంట్రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో జాన్ వాళ్ళ తమ్ముడు బిల్లీ ఉన్నాడు కదా, తాను కూడా లోపలికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఇదంతా విని వాళ్ళ అన్నని తిడతాడు, ఎరా 2 పిల్లల్ని పెట్టుకుని ఏంట్రా నువ్వు చేసే పనులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో జాన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలో ఉండి కొన్ని రోజుల తర్వాత మన కథలో హీరోయిన్ కలవడానికి హీరోయిన్ వాళ్ళ పై అధికారి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే, నిన్ను కేసులోంచి తీసేశాను, అయినా సరే నువ్వు ఎలాగోలా కష్టపడి ఆ కిడ్నాపర్ గాన్ని పట్టుకున్నావు, కాకపోతే మళ్ళీ మనకి ఇంకో కేసు ఉంది, అదేంటంటే ఎరిన్ కేసు అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా ఆయన ఏమంటాడంటే, ఎరిన్ చావ్ కి కిడ్నాపర్ గాడికి ఎటువంటి సంబంధం లేదు, వీడేంటంటే కిడ్నాప్ చేసి అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటాడు, కాకపోతే ఎరిన్ మాత్రం వేరే వాడు చంపేశాడు. ఎందుకు అలా బలంగా చెప్తున్నానంటే, ఈ కేడీని మిస్సీని కిడ్నాప్ చేసిన ఆ కిడ్నాపర్ గాడు ఎరిన్ చనిపోయినప్పుడు అసలు ఊర్లోనే లేడు, వాడు వేరే ఊర్లో ఉన్నాడు. అందులోనూ ఎరిన్ చనిపోయింది బుల్లెట్ వల్ల. మరీ ముఖ్యంగా తనకి బుల్లెట్ తగిలింది, ఆ బుల్లెట్ కాస్త పార్క్ లో ఉన్న చెట్టుకెళ్ళి తగిలింది, సో తాను అక్కడ చనిపోయింది. అంతేకాకుండా ఆ బుల్లెట్ కూడా ఓల్డెన్ డేస్ లో యూజ్ చేసే బుల్లెట్, అది కూడా 1947 కి ముందు యూజ్ చేసిన బుల్లెట్, కాబట్టి ఎవరో ఓల్డ్ మ్యాన్ కి సంబంధించిన గన్ అది. నాకు తెలిసినంత వరకు కిల్లర్ గాడు ఓల్డ్ మ్యాన్ అయి ఉంటాడని చెప్పేసి డిపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ పై అధికారి డిస్కస్ చేస్తూ ఉంటారు. కాకపోతే సడన్ గా అదే సమయంలో హీరోయిన్ ని చూడటానికి బ్రియానా వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బ్రియానా దగ్గరకు వస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ పై అధికారి కూడా వస్తాడు. వచ్చి కూర్చున్న తర్వాత బ్రియానా కూడా జరిగింది చెప్తుంది అనమాట. చూడండి, ఆ రోజు నేను మీకు ఏం చెప్పాను, ఆ అమ్మాయిని కొట్టాను, ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయానని చెప్పాను కదా, కాకపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా డీలన్ అక్కడే ఉన్నాడు. నాకెందుకో డీలన్ మీద డౌట్ వచ్చేసి డీలన్ అడిగాను. తానేమంటాడంటే, నాకు సంబంధం లేదు, నా మీద నమ్మకం ఉంటే ఉండు, లేకపోతే నాతో పాటు ఉండమాకు, వెళ్ళిపో అంటున్నాడు. నాకు డీలన్ మీద కొంచెం డౌట్ గా ఉంది, ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి కేటీని ఆ తర్వాత మిస్సీని కాపాడారు, కాబట్టి ఎరిన్ని ఎవరైతే చంపారో ఆ కిల్లర్ గాని కూడా మీరు
పట్టుకోవాలి, నాకు డీలన్ మీద డౌట్ గా ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అందులోనూ బ్రియానా వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, తను అంతకు ముందు హీరోయిన్ తో కొంచెం రూట్ గా బిహేవ్ చేశాడు కదా, ఆయన కూడా హీరోయిన్ కి సారీ చెప్తాడు. ఏది ఏమైనా మీరు ఉండటం వల్లే కేటీ అలాగే మిస్సీ వాళ్ళిద్దరు బయటపడ్డారు, మీరు డ్యూటీలో లేకపోయినా సరే మీ ప్రాణాలు పనంగా పెట్టి మరి కాపాడారు, సారీ అండి, ఆ రోజు మీరు నా కూతురుని తీసుకెళ్తుంటే కోపంలో అన్నాను అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా పర్లేదండి అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే డీల్ అన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసేటప్పుడు హీరోయిన్ డీలన్ తో ఏముంటుందంటే, చూడు బ్రియానా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు, అందులో చాలా లేట్ గా ఇంటికి వచ్చావంట, ఆ గ్యాప్ లో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అంటంతో డీలన్ ఏమంటాడంటే, నా ఇష్టం అండి, నేను ఎక్కడికైనా వెళ్తాను, మందు కొడతానికి వెళ్తాను, సిగరెట్ తాగడానికి వెళ్తాను, అదంతా మీకు చెప్పాలా ఏంటని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఒకవేళ నువ్వే ఇరెన్ చావుకి కారణం అని తెలిస్తే మాత్రం నీకు శిక్షలు కఠినంగా ఉంటాయి, కానీ నిజాన్ని ఒప్పుకున్నావు అనుకో శిక్షలు తగ్గే అవకాశం ఉంది, కాబట్టి ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి హీరోయిన్ కూడా కొంచెం సాలిడ్ గా ఇస్తుంది అనమాట. కానీ డీలన్ ఏమంటాడంటే, నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను, ఇవన్నీ నేను నా లాయర్ కి చెప్తాను, నా లాయర్ వచ్చి మీతో చెప్తాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే తీసుకోనరా నీ లాయర్ అని చెప్పేసి డీలన్ ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ కోడలు చూపిస్తారనమాట. తానేంటంటే ఒక లాండ్రీ షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే తనకేంటంటే 2 రోజులు సరిగా నిద్ర లేక నీరసంగా ఉంటుంది. అదే సమయంలో తన పక్కన ఉన్న తన ఫ్రెండ్ ఏమంటుందంటే, ఏమైంది నీకు అని చెప్పేసి అంటంతో, ఏమీ లేదు, కొంచెం అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి అంటుంది. ఏముంది, నా దగ్గర మత్తు పదార్థాలు ఉన్నాయి, తీసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కోడలు ఏమంటుందంటే, నాకు నా కొడుకు కావాలి, ఇలాంటివి నాకు అవసరం లేదని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ కి తన ఫ్రెండ్ బెత్ కాల్ చేస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నా తమ్ముడు ఫ్రెడ్డీ ఉన్నాడు కదా, వాడు 3 రోజుల నుంచి ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, నాకు ఎందుకో భయంగా ఉంది, అందుకని కాల్ చేశానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడుకో, వాడి ఇంటికి నేను వెళ్తానని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కూడా వెళ్లి చూస్తే వాడేంటంటే మత్తు పదార్థాలు ఓవర్ డోస్ అయిపోయి అక్కడే చనిపోయి ఉంటాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన కొడుకు కూడా అలాగే చనిపోయాడు కదా. అందులోను ఆ రూమ్ లో ఒక టీ షర్ట్ ఉంటుంది, దాని మీద రాస్ ఫ్యామిలీ రీయూనియన్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఆ టీ షర్ట్ చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ బెత్ అవ్వచ్చు, తన ఫ్రెండ్ లోరీ అవ్వచ్చు, లోరీ వాళ్ళ హస్బెండ్ జాన్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. అందులోను వీళ్ళు రాస్ అనే ఫ్యామిలీ అనమాట. వీళ్ళ ఫ్యామిలీ రీయూనియన్ పార్టీకి సంబంధించిన టీ షర్ట్ ఇతని దగ్గర ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత హీరోయిన్ కి సపరేట్ గా ఒక డౌట్ వస్తుంది, బట్ మనకు చూపించరు, ఎందుకని మంచిదని చెప్పేసి ఆ టీ షర్ట్ తన దగ్గర పెట్టుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఆవిడేమంటుందంటే, ఇన్ని రోజుల నుంచి మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అంటున్నారు కదా, అసలు ఎలా చనిపోయాడు, ఏం జరిగిందో చెప్పండి, ఎందుకంటే ఆ బాధ చెప్పుకుంటేనే పోతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటి, పోలీస్ కమ్ డిటెక్టివ్ కదా, తానేంటంటే డ్యూటీకి వెళ్ళిపోయింది. అదే సమయంలో తన భర్త కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు. కాకపోతే తన కూతురు మాత్రం ఇంట్లోనే ఉంది. సడన్ గా తన కూతురు ఏంటంటే, అమ్మ అర్జెంట్ గా ఇంటికి రామ్మా అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. అది కూడా తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి చూస్తే పైన ఏంటంటే తాను ఊరేసుకున్నాడు అనమాట. హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి కాపాడదాం అనుకుంటుంది. కాకపోతే తన వెయిట్ ఎక్కువ, అందులోనూ తన అక్కడికి రీచ్ అయ్యే సమయం కల్లా తను ఊరేసుకొని చనిపోయి ఉన్నాడు. ఇదంతా చెప్పి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా సైకియాట్రిస్ట్ కూడా ఏమంటుందంటే, చూడమ్మా అంతా జరిగిపోయింది, మనం మార్చలేము, కానీ నువ్వంటూ కొన్ని బాధ్యతలు తీసుకున్నావు. నీ కూతురు అవ్వచ్చు, నీ మనవుడు అవ్వచ్చు, నీ కోడలు అవ్వచ్చు, మీ అమ్మగారు అవ్వచ్చు, వీళ్ళందరూ నిన్ను నమ్ముకొని ఉన్నారు, కాబట్టి వాళ్ళ కోసం నువ్వు ప్రశాంతంగా ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా అని చెప్పేసి అంటుంది. ఇంతటితో హీరోయిన్ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, బెత్ వాళ్ళ తమ్ముడు ఫ్రెడ్డీ చనిపోయాడు కదా, తన ఫ్యూనరల్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే అక్కడ లోరీ ఉంటుంది. వెంటనే హీరోయిన్ కి డౌట్ వచ్చేసి లోరీని అడుగుతుంది అనమాట. రోజ్ ఫ్యామిలీ రీయూనియన్ చెప్పేసి ఒక ఫంక్షన్ చేస్తున్నారు కదా, ఆ ఫంక్షన్ కి ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి అడుగుతుంది. దాంతో లోరీకి ఏం అర్థం కాదు. ఈ సమయంలో ఈ ఫ్రెడ్డీ ఫ్యూనరల్ లో అది ఎందుకని చెప్పేసి అంటంతో, లేదు లేదు క్యాజువల్ గా అడుగుతున్నానని చెప్పేసి అంటంతో లోరీ కూడా జరిగింది చెప్తుంది అనమాట. ఎరిన్ ఉంది కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, అందులోనూ వాళ్ళ నాన్నగారు ఒంటరిగా ఉంటున్నాడు, ఎరిన్ కూడా ఒంటరిగా ఉంటుంది, అందుకని మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ పార్టీ అరేంజ్ చేశాము. నేను, నా భర్త జాన్ వాళ్ళ తమ్ముడు వెళ్ళి మేమందరం ఆ పార్టీ చేసుకున్నాము. అంతేకాకుండా ఎరిన్ వాళ్ళ అమ్మగారు చనిపోయింది కదా, తానేంటంటే ఆ ట్రోమా నుంచి బయటికి రాలేక తను ఏడుస్తూ ఉందన్నమాట. అందుకని నేనేం చేశానంటే తనని మా దగ్గరే పెట్టుకున్నాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మళ్ళీ డౌట్ మొదలవుతుంది. కనెక్షన్ ఇక్కడే కుదురుతున్నట్లు ఉంది ఈ కేసుకి అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో కేటీ వాళ్ళ అమ్మగారు అక్కడికి వస్తుందన్నమాట. దాంతో లోరీ సర్లే నేను వెళ్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో కేటీ వాళ్ళ అమ్మగారు వచ్చేసి, చూడు నేను చాలా మాట్లాడినాను, ఎందుకంటే నా కూతురు నాకు దూరం అయిన తర్వాత ఈ పోలీసు వ్యవస్థ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఏమీ చేయట్లేదని చెప్పేసి ఆ బాధలో ఉన్నాను, ఏం పట్టించుకో మాకు, ఎందుకంటే నా కూతురు మిస్ అయిన తర్వాత ఆ బాధ నాకే తెలుసు,
ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను. మధ్యరేతుల్లో సడన్ గా లేచి ఉలిక్కి పడేదాన్ని. నా కూతురు నన్ను పిలిచినట్టు నాకు అనిపించేది. అందులోనూ ఎదిగిన కూతురు సడన్ గా మిస్ అయిపోయేసరికి నాకు బాధ అనిపించింది. తను ఎక్కడుందో, ఎన్ని బాధలు పడుతుందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో, నేను వస్తానని చెప్పేసి నా కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ తలుచుకొని పోలీసు వాళ్ళు వాళ్ళకి అన్ని హక్కులుండి కూడా, అంత స్ట్రెంత్ ఉండి కూడా వాళ్ళు ఏమి చేయలేకపోయారనే బాధలో నేను తిట్టాను తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ కొడుకు కూడా చనిపోయాడు కదా, అందుకని ఆ తర్వాత నేను ఏం పట్టించుకోవట్లేదు, నువ్వు నీ కూతురు వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటున్నావు కదా, అది చాలు నాకు అని చెప్పేసి అంటంతో కేటీ వాళ్ళ అమ్మగారు కూడా అంటుంది అనమాట, ప్రాణాలకు తెగించి మరి నా కూతుర్ని కాపాడావు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని చెప్పేసి తనని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు జాన్ ని ఆ తర్వాత వాళ్ళ నాన్నని చూపిస్తారు. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు జాన్ వాళ్ళ నాన్నగారు ఏమంటాడంటే, చూడు, నువ్వు ఒక రోజు హీరోయిన్ వాళ్ళ భర్త ఎంగేజ్మెంట్ కి వెళ్ళావు కదా, ఫ్రాంక్ వాళ్ళ ఎంగేజ్మెంట్ కి, తను రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎంగేజ్మెంట్ కి. బట్ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. అదే సమయంలో తెల్లారగట్ల 3 గంటలకి నీ తమ్ముడు రక్తపు మడుగుల్లో వచ్చాడు. అది కూడా షర్టు నిండా బ్లడ్ ఉంది. వాడేంటంటే దొంగతనంగా వెళ్లి ఆ షర్టును వాష్ చేసుకుంటూ ఉన్నాడు. నాకేం అర్థం కాల, భయం వేసింది. కాకపోతే మరుసటి రోజు ఎరిన్ చనిపోయింది. నాకెందుకో ఆ అమ్మాయి చావుకి వీడికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి అంటంతో జాన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏంటి నాన్న నిజమే చెప్తున్నావు అని చెప్పేసి అంటంతో, నిజమే చెప్తున్నాను రా, ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. కాకపోతే పోలీసులు హంతకుడిని పట్టుకుంటారని చెప్పి అనుకున్నాను, కానీ కేవలం కిడ్నాప్ చేసిన కేటీని, మిస్సీని మాత్రం బయటికి తీసుకొచ్చారు, కానీ ఆ అమ్మాయిని చంపిన వాడిని పట్టుకోలేకపోయారు. నాకెందుకో ఆ అమ్మాయిని చంపింది మీ తమ్ముడేమో అనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో జాన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏం మాట్లాడాలో తెలియక అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఎరిన్ వాళ్ళ ఫాదర్ ని ఎంక్వైరీ చేస్తారు. చూడండి, రాస్ ఫ్యామిలీ రీయూనియన్ అని చెప్పేసి మీరు పార్టీ చేసుకున్నారు కదా, ఆ పార్టీకి ఎవరెవరు వచ్చారని చెప్పేసి అంటంతో లోరీ, జాన్, ఆ తర్వాత జాన్ వాళ్ళ తమ్ముడు బిల్లీ, నేను, నా కూతురు అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా అది మా ఫ్యామిలీ పార్టీ, ఎందుకంటే నా భార్య చనిపోయింది కాబట్టి నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి మేమందరం చేసుకున్నాం అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ కి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ టీ షర్ట్ ఫ్రెడ్డి దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పేసి అడుగుతుంది. ఏముంది, నా కూతురు చనిపోయింది కదా, ఆ తర్వాత వీడు నన్ను కలిశాడు, కలిసిన తర్వాత ఏమన్నా బట్టలు ఉన్నాయి వేసుకోవడానికి నాకు లేవు అని చెప్పేసి అడిగాడు. పాపం వాడిని చూస్తే నాకే జాలనిపించింది, అందుకని నా కూతురు ఎలాగో చనిపోయింది కదా, తన టీ షర్ట్ వాడికి ఇచ్చానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి నోట్ చేసుకుంటుంది. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కోడలు తన మనవడితో వాడుకుంటుంటే చూస్తుంటే తనకే ఏదోలా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తాను కూడా ఒక కొడుకు తల్లి కదా, తన కొడుకు చిన్నప్పుడు తను ఎలాగైతే ఉందో ఈవిడ కూడా, అంటే తన కోడలు కూడా తన కొడుకుతో అలా ఆడుకుంటుంటే చూసి తాను సంతోషిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఎక్స్ హస్బెండ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, దయచేసి నాకు క్షమించండి, ఎందుకంటే మిమ్మల్ని అనుమానించాను, అందులోనూ రిపోర్ట్లు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఆ అమ్మాయి కడుపుకి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, దాంట్లో తప్పే ఉంది, నువ్వు పోలీసువి, ఎవరినైనా అనుమానిస్తావు, నీ డ్యూటీ నువ్వు చేసావు కదా, తప్పే ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, మరి నీ మనవుని నీ దగ్గర పెట్టుకుంటున్నావా, నీ కోడలికి ఇచ్చేస్తున్నావా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఇచ్చేస్తాను, ఎందుకంటే వాళ్ళ అమ్మ దగ్గర వాడు ఉండాలి కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా మొత్తానికి నువ్వు మారిపోయావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఎరిన్ కు ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో అటుగా డీలన్ వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ఆగమంటాడు, కాకపోతే ఆ అమ్మాయికి భయం వేస్తుంది అనమాట. దాంతో తను పరిగెడుతూ ఉంటుంది. వెంటనే డీలన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అమ్మాయికి గన్ను గురిపెట్టి, చూడు, ఇంకొకసారి కనుక నా గురించి పోలీసులు చెప్తే మామూలుగా ఉండదని చెప్పేసి, ఇంకొకసారి కనుక నా దగ్గరకు పోలీసులు వస్తే నిన్ను చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తాడు. వీడేమనుకుంటున్నాడు, ఎరిన్ వాళ్ళ ఫ్రెండే పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పింది, అందుకే పోలీసులు నన్ను ఎంక్వైరీ చేశారని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ బ్రియానా కదా చెప్పింది, ఆ విషయం వీడికి తెలియదు అనమాట. దాంతో వాడేంటంటే ఎరిన్ వాళ్ళ ఫ్రెండ్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు లోరీ వాళ్ళ భర్త జాన్ చూపిస్తారనమాట. జాన్ ఏం చేస్తాడంటే, ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు చెప్పాడు కదా బిల్లీ ఇలా రక్తమైన బట్టలతో వచ్చాడు అని చెప్పేసి, దాంతో కూర్చోబెట్టి తన తమ్ముడిని అడుగుతాడు, అరే నిజం చెప్పరా, ఎరిన్ కి ఏమైంది, ఎరిన్ చావుకి కారణం నువ్వేనా అని చెప్పేసి అంటంతో బిల్లీ కూడా ఏడ్చుకుంటూ అవునని అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. దాంతో జాన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందులో ఈ విషయం తన వారికి చెప్తాడు, చూడు ఇలా జరిగింది, అవునన్నా కాదన్న బిల్లీ నా తమ్ముడు, ఈ విషయం నీ ఫ్రెండ్ కి చెప్పమాకని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే హీరోయిన్ కి చెప్పొద్దని చెప్పి అంటాడు. దాంతో లోరీ ఏంటంటే భయపడుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ తన ఫ్రెండే తన దగ్గరకు వచ్చి ఈ విషయం తెలిసినా కూడా నాకు ఎందుకు చెప్పలేదు, నువ్వు మంచి భవిష్యత్తున్న ఒక అమ్మాయిని చంపేశాడు వీడు, నువ్వు దాచిపెడతావా అని చెప్పేసి అడుగుతుందని చెప్పేసి తాను భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత జాన్ ఏం చేస్తాడంటే, తమ్ముడు ఇక్కడే ఉంటే బాధపడతాడని చెప్పేసి రారా ఫిషింగ్ కి వెళ్దామని చెప్పేసి అంటాడు అనమాట. దాంతో బిల్లీ కూడా సరే అని చెప్పేసి బండిలో సామాన్లన్నీ సదురుతూ ఉంటాడు. కాకపోతే
బిల్లీ సామాన్లు సదిరేటప్పుడు అందులో గన్ను కనిపిస్తుంది. దాంతో బిల్లీకి అర్థమైపోతుంది, ఎందుకంటే ఎరిన్ ని చంపినందుకు జాన్ తనని చంపబోతున్నాడని చెప్పేసి, అంటే వాళ్ళ అన్నయ్య తనని చంపబోతున్నాడని చెప్పేసి బిల్లీ భయపడిపోతూ ఉంటాడు. చేసేదేం లేక వాళ్ళ అన్నయ్యతో పాటు కారులో కూర్చొని చేపలు పడటానికి నదికి వెళ్తారు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటి, ఎరిన్ వాళ్ళ ఇంట్లో ఒక చైన్ కనిపించింది కదా, బంగారపు చైన్, డేట్ కూడా వేసింది. ఆ చైన్ తీసుకుని డైరెక్ట్ గా గోల్డ్ షాప్ కి వెళ్తుంది. వెళ్తే ఈ చైన్ ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు అని చెప్పేసి దాని మీద ఉన్న నెంబర్ ని బట్టి చెప్పమని చెప్తే ఆయన కూడా తీస్తాడనమాట మొత్తం డేటాని. తీస్తే అందులో రోజ్ అని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది రోజ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే లోరియే కదా. మరీ ముఖ్యంగా ఎరిన్ ఇంటి వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు రోజ్ వాళ్ళ ఇంట్లో ఉంది, అది కూడా బిల్లీతో పాటు కలిసి ఉందని చెప్పేసి లోరీ చెప్పింది కదా. అప్పుడే వీడు ఆ అమ్మాయిని గర్భవతి చేసి ఉంటాడు. ఆ తర్వాత ఏదో జరిగి ఆ అమ్మాయిని చంపేసి ఉంటాడు అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. వెంటనే డైరెక్ట్ గా లోరీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ లోరీ మొహం చూసి ఏమైంది అలా ఉన్నావు అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే లోరీ బాధగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ తన భర్త జాన్ చెప్పాడు కదా ఇలా తమ్ముడు తప్పు చేశాడు అని చెప్పేసి, అందుకని తను బాధగా ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ కూడా అర్థమైపోతుంది తను బాధగా ఎందుకుందో అని చెప్పేసి. ఎక్కడ నీ భర్త, తర్వాత నీ భర్త తమ్ముడు బిల్లీ ఎక్కడ అని చెప్పంటే వాళ్ళిద్దరు చేపలు పడటానికి సరదాగా చెరువుకి వెళ్ళారని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అందులోనూ హీరోయిన్ తన పై అధికారికి ఫోన్ చేసి తను ఎక్కడికైతే వెళ్తుందో అక్కడికి ఫోర్స్ ను పంపమని చెప్పి అంటుంది అనమాట. ఎందుకంటే ఎరిన్ ని ఎవరు చంపారో నాకు తెలిసిపోయింది కాబట్టి పంపించండి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ స్టేషన్ చూపిస్తారు. అక్కడికి ఎరిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఇంతకు ముందు డీలాన్ గారు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తే చంపేస్తారని చెప్పేసి బెదిరించాడు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో పాటు కలిసి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. వచ్చిన తర్వాత తను ఏం చేస్తుందంటే తన జేబులోంచి ఒక ఫోటో తీస్తుంది. ఆ ఫోటో ఏదో కాదు, ఇంతకు ముందు ఎరిన్ వాళ్ళ ఇంటికి డీలన్ అలాగే ఈ అమ్మాయి వెళ్లారు కదా, ఎరిన్ కి సంబంధించిన డైరీస్ మొత్తం తగలబెట్టారు కదా, అప్పుడు ఆ అమ్మాయి ఒక ఫోటో తీసి లోపల దాచిపెట్టుకుంది కదా, ఆ ఫోటో ఇప్పుడు తీసుకొచ్చి హీరోయిన్ వాళ్ళ పై అధికారికి ఇస్తుంది. ఆ ఫోటో చూసిన తర్వాత ఈయనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. వెంటనే ఆయన ఏమంటాడంటే హీరోయిన్ కి ఫోన్ చేయండి, అర్జెంట్ గా అక్కడికి వెళ్ళొద్దని చెప్పండి, తిరిగి పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పండి అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జాన్ ఆ తర్వాత బిల్లీ ఏంటంటే ఇద్దరు చేపలు పట్టుకుంటూ ఉంటారు. కాకపోతే బిల్లీకి ఏంటంటే గన్నుది కదా అని చెప్పేసి వాళ్ళని చూసి భయపడుతూ ఉంటాడు. కాకపోతే జాన్ మాత్రం సైలెంట్ గా చేపలు పట్టుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా వీళ్ళని ట్రేస్ చేసి వీళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వచ్చి లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అందులోనూ ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.